భారత ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు వచ్చింది ఒక పెద్ద పరీక్ష. ఇంతవరకు టాప్ 5 నుంచి టాప్ 4కి, టాప్ 4 నుంచి టాప్ 3 దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇప్పుడు విధించినటువంటి ఈ ఆంక్షల ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని తట్టుకు నిలబడాల్సిందే అంటున్నారు ఏదైతే నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్. ట్రంప్ టారిఫ్లు మన దేశం మేల్కొల్పుగా చూడాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రష్యా, చైనాతో అమెరికా చురుగ్గా చర్చలు జరుపుతుంది. మరోవైపు రష్యా చమురికి అతిపెద్ద కొనుగోలుదారు చైనా, కానీ టారిఫ్లతో మాత్రం ఇబ్బంది పెడుతోంది భారత్ని. ఈ సుంకాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశ ఇంధన భద్రత, భారతదేశపు ఇంధన భద్రతతో పాటు ప్రపంచ ఇంధన భద్రతకి కీలక పాత్రధారిగా భారత్ ఎదుగుతుండటం చూసి అంగీకరించలేని మనస్తత్వంతో జరుగుతుంది ఇది. దేశ ఇంధన భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో రాజీ పడకూడదు. ఈ టైంలో గతంలో ఎన్నో సందర్భాలు భారత్ ప్రపంచ ఒత్తిడికి లొంగకుండా నిలబడింది. ఇప్పుడు కూడా అలా నిలబడి దీన్ని అవకాశంగా మార్చుకోవాలి అని సూచిస్తున్నారు.